నా పేరు చంద్రన్న యాదవ్, కొత్తకోట గ్రామ సర్పంచ్. నేను ఇక్కడికి వచ్చేసి నీళ్ళతో వాటర్ అంటే చాలా ఇబ్బందిగా ఊరు పడేది. దానికోసం అని చెప్పి దాదాపు ఒక 6 లక్షల రూపాయలు పెట్టుబడితో ఇక్కడ చేపిస్తున్నాం, వర్క్ చేపిస్తున్నాము. ట్యాంకీ కట్టినారు. దాదాపు ఒక 40 ఏళ్ళ దగ్గర అయింది ట్యాంక్ కట్టి. ట్యాంక్ లీక్ అయ్యి కానీ ట్యాంకీలో నీళ్లు పక్కకి పోవడంలో ఇంకో ట్యాంకీ అభివృద్ధికి చేసిన ఈ ట్యాంక్ కట్టినారు. గొరకల నీళ్ళకని ట్యాంక్ కట్టేవాళ్ళు. ఆ పార్టీ ట్యాంక్ కట్టిన దాన్ని సభ్యంగా చేసుకోకుండా ఖాళీగా ఉందని చెప్పి ఆ ట్యాంకీకి నీళ్లు తెప్పించి కనెక్షన్ ఇచ్చి ఊర్లోకి సమృద్ధిగా చేయాలని నేను కోరుతున్నాను. ఊర్లోకి ఏ ఇబ్బంది లేకుండా ట్యాంకీ ఫ్రీగా ఖాళీగా ఉంది. ఖాళీగా ఎందుకు పెట్టాలా ట్యాంక్ అని చెప్పి నేను కృషి చేసి ఆయన ఐరన్ లైన్ 2.5 పైపు వేసి ఇంతవరకు 2 ఇంచుల పైపు ఉండి నీళ్లు సరిగా రాక కుళాయిలు వీధికి ఎక్కువైపోయి దాదాపు 50 కుళాయిలు దాటిపోయినాయి. దానికి నీళ్ళు రావడం తక్కువైందని చెప్పి 2 ఇంచుల పైపు 2.5 పైపు వేసి ఆఫీసర్ని అడుక్కొని ఏదో ఫండ్స్ తెప్పించుకొని నా పంచాయతీ నిధులతో ట్యాంకీకి నీళ్ళు తెప్పించి ఊర్లోకి 2.5 పైపు వేసి కనెక్షన్ కోరుతున్నాను. దానికి తోడు ప్రభుత్వం ఇంకా ఎక్కడన్నా కానీ నీళ్ళు నీకు ఒక బోరే ఇచ్చి సౌకర్యం చేసేగినా ఇంకా బాగుంటుందని కోరుతున్నాను. మా ఊరికి కావాల్సింది ఇంకో కోరిక కాదు, మా ఊరికి ఎంతసేపున నీటి కొరత లేకుండా ఉండాలని కోరుతున్నాను. ఎక్కడైనా కానీ ఒక బోరుకి నాకు అవకాశం ఇస్తే అన్ని విధాలుగా ముందు ఊరి చాకిరికి ముందుగా ఉంటామని కోరుతున్నా. ఇంతకన్నా మీకు ఏం చెప్పలేదు.